భగవంతునిలో ఐక్యం కావడానికి అడ్డదారులు లేవు. పరిపూర్ణంగా శరణాగతి వేడటమే ఏకైక మార్గం. నీ అహంకారాన్ని, నీ భారాన్ని నీ గురువు పాదాల చెంత ఉంచు. చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి సేవ, ప్రతి మాట ఇవన్నీ గురువు లేదా భగవంతుడికి అర్పణగా భావిస్తే మన జీవితం పవిత్రమవుతుంది. నేను చేస్తున్నాను అనే భావన పోయి ఆయనే చేయిస్తున్నారు అని నమ్మినప్పుడే నీ ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. దానం చేయటానికి నీ దగ్గర వేల కోట్లు ఉండనక్కర్లేదు. నువ్వు పేదవాడివైనా సరే ఒక మంచి మనిషిగా జీవిస్తూ నీ కుటుంబానికి, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి ఆపదలో అండగా నిలబడుతూ తోటి మనిషి పట్ల గౌరవం చూపడమే అసలైన సేవాధర్మం. సేవ అంటే కేవలం మనుషులకే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవికి సేవ చేయొచ్చు. వంట చేసేటప్పుడు ఒక పిడికెడు బియ్యం పక్షులకు వేసినా, లేదా నువ్వు ఏదైనా తీపి పదార్థం తింటూ ఉన్నప్పుడు అందులో కొంచెం ముక్క తీసి చీమలకు పెట్టినా అది దైవానికి చేరుతుంది. ఆకలితో ఉన్నవారికి నీ దగ్గర ఉన్న సగం రొట్టెను ప్రేమతో పంచడం అదే 1000 యజ్ఞాలతో సమానం. దానం అంటే పెద్ద పెద్ద పనులు చేయటం కాదు, మన దగ్గర ఉన్న చిన్న దాన్నైనా సరే పంచుకోగలగడం. మనం చేసే ఈ చిన్న చిన్న దయా కార్యాలు భగవంతుని దృష్టిలో చాలా గొప్పవి. ఎందుకంటే దానం విలువ డబ్బులో ఉండదు, దాని వెనుక ఉన్న హృదయంలో ఉంటుంది. మన హృదయం కరుణతో నిండినప్పుడు అది గురువుకి, భగవంతుడికి నచ్చుతుంది. అప్పుడు మన జీవితం నెమ్మదిగా భక్తి మార్గంలో ముందుకు సాగి దైవంతో ఏకమవుతుంది. మన సంపాదన ఎంత అయినా సరే అందులో కనీసం 5% లేదా 2% అయినా సరే సమాజ సేవకు కేటాయించమని బాబా మనకు ఎన్నోసార్లు చెప్పారు. చలితో వణికే వారికి ఒక పాత దుప్పటి ఇవ్వచ్చు, చిరిగిన బట్టలు ఉన్న వారికి ఒక జత బట్టలు ఇవ్వచ్చు. అలా చేసినప్పుడు ఆ తృప్తి నీ ఆత్మకు శాంతినిస్తుంది. గుర్తుంచుకో, భగవంతుడు నీ దగ్గర ఏముంది, ఎంత ఇచ్చావు అనేది చూడడు, నువ్వు ఎంత ప్రేమతో ఇచ్చావనేదే చూస్తాడు.